Hi guys, this is Ram from Maze Interior and Exterior విజయవాడ. సో మేము డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసిన ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఒకసారి చూడండి. లివింగ్ రూమ్ ఇది. లివింగ్ రూమ్ చూడండి. సో డెకరేషన్ డిజైన్స్ అనుకుంటా grass open then rafters. So join the wallpaper and with the rafters. So sofa the sofa బ్యాక్ సైడ్ గ్లాస్. so ఇదంతా glass and glass. దీని తగ్గ సీలింగ్ చూడండి ఒకసారి. సీలింగ్ విత్ ఛానల్ లివింగ్ రూమ్ చూసాం కదా. లివింగ్ రూమ్ తర్వాత నుంచి ఇదిగో డైనింగ్ ఏరియా. అదే డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ టేబుల్ చూడండి ఒకసారి. డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూచర్ వాల్ ఉన్నాయి. మెటల్ ఆర్ట్ డెక్కర్. దీనిపైన చిన్న చిన్న వేసెస్, ఫ్లవర్ వేసెస్. దెన్ ఇటువైపు మనకి ఫ్యామిలీ లివింగ్ రూమ్ అండి. ఇటువైపు ఫ్యామిలీ లివింగ్ రూమ్. దెన్ ఇక్కడ మనం పూజ ఇవ్వడం జరిగింది. పూజ. దెన్ ఇక్కడ ల్యాన్ ఉంది. ఇక్కడంతా ల్యాన్ ఉంటుంది. గ్రాసెస్. దాన్ని ఇక్కడికి వస్తే మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. దాని ఇదంతా చూడండి ప్యానలింగ్ విత్ లైట్స్ తోటి. నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అయ్యాక ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్. దెన్ ఇక్కడ సింక్ చూడండి. మనకి సింక్ ఇవన్నీ జీ ప్రొఫైల్ వేసేసి మనకు డోర్స్ పెట్టామండి. దాన్ని ఇవి కూడా మనకి వాల్ క్యాబినెట్స్ విత్ డోర్స్. దెన్ మనకి ఇక్కడ బాస్కెట్స్, స్టాండప్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. దెన్ కట్లరీ కింద సేమ్ మనకి ఇది మొత్తం దాని సెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ హాబ్ అండ్ చిమ్నీ. దెన్ మనకి ఇక్కడ వాల్ క్యాబినెట్స్. ఇక్కడ పుల్ అవుట్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఓవెన్కి మనం ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. వెనకనే పవర్ పాయింట్ కూడా ఉంటుంది. దాన్ని ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం చిన్న ప్లేస్ మిగిలితే దాన్ని ఇలా మనం చిన్న ర్యాక్స్ లాగా చేయడం జరిగింది. దాని అక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ చిన్న ల్యాండ్ లాగా మనము గ్రీనరీ, ఇక్కడ సీటింగ్ వస్తుంది. దాన్ని ఇక్కడ వచ్చి క్రాకరీ యూనిట్ ఉంటుంది. దాని ఇక్కడ ఇంకొకటి ఫ్యూచర్ వాల్ డిజైన్ చేయడం జరిగింది విత్ బైసికల్. దాని ఇక్కడ మనం డూప్లెక్స్ ఇక్కడ చూడండి డబుల్ హైట్ అండి. డూప్లెక్స్ మెట్లు ఉంటాయి. సో ఇందులో మెట్లు వెళ్ళే దారిలో ఇది మనం ఇలా మెట్లు వెళ్ళే దారిలో మనం ఇలా కొన్ని ఎడిటింగ్ చేసుకోండి సార్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్
ఇక్కడ వచ్చి టాయిలెట్ ఉంది లోపల. టాయిలెట్కి సంబంధించిన డోర్ క్లోజ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ మనకి స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, స్లైడింగ్ వార్డ్రోబ్స్. ఇదంతా మెటల్ స్ట్రిప్ యాడ్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ వచ్చి మనము టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. దెన్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. దెన్ సీలింగ్, దీనికి కలిసి సీలింగ్లో బడ్జెట్ లెస్ మనము పెయింట్ వేయడం జరిగింది, వుడ్ పెయింట్ విత్ రోప్ లైట్స్. ఓకే, డూప్లెక్స్ మెట్లు ఎక్కుతున్నాం. ఇది మన వుడెన్తో గ్లాస్ రైలింగ్. మనం మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే రైట్ సైడ్ వాల్ మొత్తం కూడా డెకర్ పీసెస్ చూడండి, విత్ లైటింగ్, అక్రిలిక్ అండ్ డెకర్ పీసెస్ చూడండి. దెన్ ఇక్కడ చూడండి కృష్ణుడి బొమ్మ. దాన్ని ఇక్కడ వాల్ పేపర్ వేయడం జరిగింది, వాల్ పేపర్ విత్ షో లైట్స్, స్పాట్ లైట్స్ వేయడం జరిగింది ఇక్కడ. ఓకే, దాన్ని ఇక్కడ చాండ్లర్స్ చూడండి, డబుల్ హైట్ వాల్ చాండ్లర్ ఇవ్వడం జరిగింది. దాని ర్యాపర్స్ ఎస్ షేప్లో ర్యాపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద డైనింగ్ కనపడేలా గ్లాస్ రైలింగ్ ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడ నుంచి చూస్తే కింద డైనింగ్ ఏరియా మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చాండ్లర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. పైన ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఉన్నాయండి. సేమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడికి వచ్చేసరికి మనకి సేమ్ టాయిలెట్ ఉందండి లోపల. ఆ టాయిలెట్ని మనకి క్లోజ్ చేయడానికి డోర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విత్ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్. దాన్ని ఇక్కడ వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. అక్కడ రాయల్ ప్లే టెక్స్చర్ వేసాం ఆ వాల్కి. ఈ వాల్కి రాయల్ ప్లే టెక్స్చర్. అండ్ దెన్ డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ పైన మనం సీలింగ్లో చూసినట్లయితే వుడ్ పెయింట్తో పాటు నార్మల్ వైట్ జిప్సమ్ ఉంది విత్ సీలింగ్ లైట్స్ విత్ రోప్స్. దాని ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. ఆ టీవీ యూనిట్తో పాటు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, జస్ట్ డెకర్ పీసెస్ పెట్టుకోవడానికి ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, డ్రెస్సింగ్ టేబుల్ అండి మొత్తం. దీనికి ప్యానలింగ్ సేమ్ దీనికి కలర్ మ్యాచ్ అయ్యేటట్టు మనం ఇవ్వడం జరిగింది ప్యానలింగ్. తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఉందండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇటు డోర్ ఉంటుంది, కిందకి వెళ్ళేసరికి అటు డోర్ ఉంటుంది. దాని ఇంకో బెడ్రూమ్ మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తాం. ఈ బెడ్రూమ్లో వెళ్ళగానే స్టార్టింగే మనకి వార్డ్రోబ్స్ వస్తాయండి. ఇక్కడ అంతా స్లైడింగ్ వార్డ్రోబ్ స్టార్టింగ్ నుంచి. ఈ రూమ్ కూడా బాత్రూమ్ ఇటే లోపల ఉందండి బాత్రూమ్. దీనికి కూడా డోర్స్ ఇవ్వడం జరిగింది. దాని ఇవన్నీ కూడా మనకి స్లైడింగ్ వార్డ్రోబ్స్. ఇక్కడ ఈ రూమ్లో కూడా మనం వాల్ పేపర్ వేయడం జరిగింది. ఇది తర్వాత ఇది రాయల్ ప్లే టెక్స్చర్ వేసాము. తర్వాత ఇది ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది సేమ్. ఓకే, దెన్ దాంతోపాటు ఇది టీవీ యూనిట్. సో
ఇక్కడికి వచ్చామని ఇక్కడ విత్ గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ దగ్గర మనం జస్ట్ ఆర్టిఫిషియల్ గ్రాస్తో డెకరేట్ చేయడం జరిగింది. మేము మేజ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండి విజయవాడ. సో మాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ డిజైన్ అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకొని డిజైన్ చేస్తామండి. దెన్ ఆ డిజైన్ చేసిన దాన్ని మనము 100% ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో తర్వాత ఆలోచిస్తాము. తర్వాత క్లయింట్తో మాట్లాడేసి ఆ క్లయింట్తో మాట్లాడిన తర్వాత మనం ఆ క్లయింట్తో కూర్చొని ఆ బడ్జెట్ అవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మనం యాస్టీస్ డిజైన్స్ 2 రకాల ప్రెజెంటేషన్ ఉంటుందండి. పీడిఎఫ్ ప్రెజెంటేషను లేదా వీడియో ప్రెజెంటేషన్. పీడిఎఫ్ ప్రెజెంటేషన్ ఇస్తాం. దాన్ని ఏదైతే మనం ప్రెజెంటేషన్ చేసామో 100% అదే ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో ఇది మనకి దానికి ఒక శాంపిల్ నిదర్శనం ఫ్లెక్స్ ఇవ్వాలి. సో